దిస్ ఇస్ పూజిత ఫ్రమ్ బ్రాండ్ వర్ణం. నా కాన్సెప్ట్ ఎట్లా అంటే కంప్లీట్గా డిజైనర్ పీసెస్. సో ఇనీషియల్గానే లాంచ్ చేసాం మేము. సో కంప్లీట్ 9 క్యారెట్ జ్యువెలరీ అండ్ ఆల్ అన్నీ కూడా న్యాచురల్ బీడ్స్. ఎక్కడ ఏది ఆనెక్స్ కానీ ఏది యూజ్ చేయట్లేదు, కంప్లీట్ న్యాచురల్. సో మాకు ఎట్లా ఉంటుందంటే జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్లా చెప్తాను. సో సపోజ్ ఈ పీస్ తీసుకుంటే కనుక ఇది మొత్తం మేము ఫస్ట్ హ్యాండ్ స్కెచ్ చేస్తాం. హ్యాండ్ స్కెచ్ చేసిన తర్వాత విల్ సెలెక్ట్ ద స్టోన్స్ అండ్ దీని ప్రాసెసింగ్ అంతా చేపించి ఫైనల్ ప్రొడక్ట్ రెడీ చేస్తాము. సో మా కాన్సెప్ట్ ఎట్లా అంటే వీ డోంట్ క్రియేట్ కాపీస్. సో ఫస్ట్ ఒక క్లయింట్కి మేము ఒకటి డిజైన్ ఇచ్చేసాము అంటే విత్ కంప్లీట్ హ్యాండ్ స్కెచింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేస్తాము. అండ్ ప్రతిదీ కూడా లైక్ అథెంటిక్ అనమాట. ఎక్కడ ఆనెక్స్ యూజ్ చేయటము ఇట్లాంటివి ఏం లేకుండా చాలా న్యాచురల్గా ఉంచుతున్నాము. బికాస్ మేము ఈ జెమ్ స్టోన్ అథెంటిసిటీని చూపిద్దాం అనుకుంటున్నాము. సపోజ్ ఇందులో యూజ్ చేస్తుంది వైట్ జాపనీస్ కోరల్ విచ్ ఇస్ వెరీ రేర్ టు ఫైండ్. సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్నిటినీ ఇలా తీసుకొద్దాము అని చెప్పి బడ్జెట్లోకి 9 క్యారెట్లో తీసుకొస్తున్నాము. సో దిస్ ఈజ్ ఎగేట్ ఇన్ 9 క్యారెట్ జ్యువెలరీ మళ్ళీ. అండ్ ఇందులో యూజ్ చేసిన పెండెంట్ వచ్చేసి ఎగేట్ వచ్చింది. అండ్ ఇట్లా జెమ్ స్టోన్స్ ఇవి చూస్తే సైడ్ దిస్ ఇస్ ఫ్రెష్ వాటర్ పర్ల్ విత్ అ మూన్ స్టోన్. సో ఈ సెట్కి విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో కంప్లీట్ సెట్ ఇట్లా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఇంకొక ఐటమ్ అనమాట. సో దీన్ని ఎట్లా డిజైన్ చేసామంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ డోరీస్ ఇట్లా ఏం లేకుండా ఇట్లా లెదర్ స్ట్రాప్స్తో డిజైన్ చేసాము. విచ్ విల్ బి లైక్ మోడర్నైజ్డ్గాను ట్రై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ వేర్కి కూడా కొంచెం డిఫరెంట్ లుక్లో కావాలంటే ఇట్లా ట్రై చేయొచ్చు. అండ్ ఇందులో యూజ్ చేసింది మొత్తం దిస్ ఇస్ మదర్ ఆఫ్ పర్ల్ విత్ న్యాచురల్ కోరల్. ఇందులో కూడా మొత్తం అంతా న్యాచురల్ బీడ్ యూజ్ చేసాం విత్ సెట్ లాగా. సో ఇది వచ్చేసి బ్రేస్లెట్ అండ్ దిస్ ఇస్ అ నెక్ సెట్. ఇట్లా కంప్లీట్ సెట్ లాగా ఇచ్చాము. మదర్ ఆఫ్ పర్ల్ కాన్సెప్ట్ లోనే ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట. సో పైన అంతా కోరల్స్ యూజ్ చేసాము. కోరల్స్ యూజ్ చేసి 2 లైన్స్ ఆఫ్ మదర్ ఆఫ్ పర్ల్స్ తీసుకొని ఇదొక నెక్ సెట్ లాగా డిజైన్ చేసాము. మా కాన్సెప్ట్ కి సింపుల్ గా చెప్పాలంటే మేము ఫస్ట్ ఇనీషియల్ గా ఇట్లా డ్రా చేస్తాము. ఏదైతే డిజైన్ చేసాము అన్న దాన్ని ఫైనల్ ప్రొడక్ట్ ఇది. సో దిస్ ఈస్ అ కఫ్ లింక్. మీరు ఇది చూస్తే కనుక ఇందులో యూజ్ చేసింది ఇక్కడ మదర్ ఆఫ్ పర్ల్ యూజ్ చేసాము ఈ సైడ్. అండ్ సెంటర్ లో వచ్చేసి మనకి కోరల్ వచ్చేసింది. దాని చుట్టూతో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. సో ఇదంతా 9 క్యారెట్ జ్యువెలరీ అండ్ విచ్ ఇస్ వెరీ హార్డ్. లైక్ మీకు బెండ్ అవ్వటం కానీ ఇట్లాంటిది ఏమి ఉండదు. డైలీ వేర్కి కూడా చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను. సో ఇది ఎట్లాగా అంటే మాకు జెమ్ స్టోన్స్ యూజ్ చేయాలి, అట్ ది సేమ్ టైం మేము కొంచెం డిఫరెంట్గా చూపిద్దాం అనుకున్నాం. సో దిస్ ఇస్ కంప్లీట్లీ మోడర్నైజ్ డిజైన్ అనమాట. ఇది మొత్తం ఊల్ వస్తుంది విచ్ ఇస్ వాషబుల్. లైక్ మీరు కావాలంటే దీన్ని వాష్ చేసేసుకోవచ్చు కొంచెం ఏమన్నా డస్ట్ అట్లా వచ్చింది అనుకుంటే. అండ్ మళ్ళీ దీన్ని నార్మల్గా జస్ట్ డ్రై చేసి యూస్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ కోరల్ యూస్ చేసాము. న్యాచురల్ బీ విత్ మోడర్న్ కాంబినేషన్లో తీసుకొచ్చాము దీన్ని. ఇంకొక డిజైన్ అనమాట. ఇది ఎట్లా అంటే ఈ స్టోన్ అన్నది సోడలైట్ అన్నది మనకి ఇక్కడ అంత తొందరగా దొరకదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్లూ సఫైర్స్ ని చాలా ఇష్టపడతారు. కానీ ఏంటంటే చాలా మంది నేను బ్లూ సఫైర్ వేర్ చేయకూడదు లేకపోతే ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు దీనికి ఆల్టర్నేట్ స్టోన్ లాగా విచ్ ఇస్ న్యాచురల్ సోడలైట్ అనమాట. సో బ్లూ సాఫైర్స్ కి ఇట్లాంటి వాటికి ఆల్టర్నేట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా గ్రాండ్ గా ఉండాలి అని చెప్పి దాన్ని పర్ల్స్, ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సో దిస్ ఇస్ కంప్లీట్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈవెన్ సారీస్ మీద అయినా వెస్ట్రన్ వేర్ మీద అయినా ఎట్లాంటి దాని మీదకైనా ఈజీగా పేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా కంప్లీట్ హ్యాండ్ స్కెచ్ నుండి మేము ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చాము. అండ్ ఈ సెంటర్ పెండెంట్ చూస్తే దీంట్లో యూజ్ చేసింది ఏంటంటే వైట్ కోరల్ పెండెంట్. మనకి పగడంలో ఎక్కడైనా మీరు జనరల్ గా చూస్తే ఆరెంజ్ కలర్ కానీ లేకపోతే మెరూన్ కలర్ కానీ చాలా మనకి ఈజీగా దొరుకుతుంది. కాకపోతే మేము ఈ వైట్ కలర్ తీసుకురావాలని పగడంలో న్యాచురల్ ఇది వైట్ కలర్ లో తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ ప్యాటర్న్ అంతా వచ్చేసి క్యూబన్ చైన్స్ లాగా తీసుకున్నాం. బికాస్ ఇది కొంచెం నాకు మోడర్న్ గా కనిపించాలి అన్న స్టైల్లో ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇది 9 క్యారెట్ జ్యువెలరీ, చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. అండ్ ఇందులో పైన యూజ్ చేసిన బీడ్ మొత్తం కూడా న్యాచురల్ రూబీ. ఒకటి చూపిస్తున్నాను. సో ఇది కూడా ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్ లో చేసింది. ఫస్ట్ ఇనీషియల్ గా ఇట్లా హ్యాండ్ స్కెచ్ ఇవన్నీ చేసాము. దాని ఎగ్జాక్ట్
డిజైన్ ఇట్లా తీసుకొచ్చామన్నమాట. ఇది ఎట్లా ఉంటదంటే సేమ్ ఇందులో యూజ్ చేసింది ఇటాలియన్ న్యాచురల్ కోరల్, అండ్ ఇందులో సెంటర్ లో ఇట్లా వైట్ వైట్ స్టోన్స్ ఏదైతే యూజ్ చేసామో ఇవన్నీ వైట్ జాపనీస్ కోరల్స్. అండ్ ఇక్కడ సెంటర్ లో కొంచెం పెండెంట్ హైలైట్ అవ్వాలి, నెక్ చాలా గ్రాండ్ గా కనిపించాలన్న ఇంటెన్షన్ తో ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ యూజ్ చేసాము విత్ 9 క్యారెట్ జ్యువెలరీ. అండ్ ఇందులో కూడా డైమండ్ హైలైట్ అవ్వాలి కాబట్టి ద పాలిష్ ఇక్కడ చాలా యూజ్ చేసింది మొత్తం కూడా వైట్ పాలిష్ ఇచ్చాం. కోరల్ హైలైట్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి వెరీ బ్రైట్. సో దీని చుట్టూతో ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. సో కాన్సెప్ట్ అన్నది విజువలైజేషన్ దగ్గర నుండి కంప్లీట్ ఫైనల్ ప్రొడక్ట్ వరకు అట్మోస్ట్ కేర్ తో చేస్తాము. సో మీకు ఎక్కడా కూడా ఇది ఉంటే బాగుండేది, ఈవెన్ వీ డూ ద ఆల్టరేషన్. సపోజ్ ఇప్పుడు మీకు ఆరెంజ్ లో నచ్చలేదు, గ్రీన్ లో కావాలి, సో ఇట్లా ఏమన్నా ఉన్నా కానీ వీళ్ళు కంప్లీట్ గా మొత్తం అంతా కస్టమైజ్ చేసి ఇస్తాము. సో దీనికి విత్ ఇయర్ రింగ్స్ చేసాం. అండ్ ఇందులో యూజ్ చేసింది బ్యాక్ చైన్ మొత్తం కూడా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ యూజ్ చేసాము. అండ్ దీనికి కాంబినేషన్ లో ఇయర్ రింగ్స్ కూడా చేసాము. సేమ్ అన్నమాట, సెంటర్ లో వచ్చేసి మీకు కోరల్ వస్తుంది, దాని చుట్టూతో విత్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ సెట్ వచ్చేసి మళ్ళీ కంప్లీట్ గా మోడర్న్ స్టైల్, కొంచెం జెన్జీ స్టైల్లో తీసుకురావాలనుకున్నాము. సో ఇవి మొత్తం కూడా ఎమెథిస్ట్, న్యాచురల్ ఎమెథిస్ట్. మీరు సైజ్ అది చూసుకున్నా కానీ ఇట్స్ వెరీ బిగ్ ఇట్లాగా. సో 2 rows లో తీసుకున్నాం దీన్ని. అండ్ దీనికి కూడా బ్యాక్ ఫినిషింగ్ ఇదంతా ఇచ్చేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డోరీస్, జెన్జీ స్టైల్ అంటే కొంచెం జీన్స్ మీద కానీ లేకపోతే నార్మల్ డ్రెస్సెస్ మీద కానీ ఈజీగా క్యారీ చేసేటట్టు సో ఇట్లా లెదర్ స్ట్రాపింగ్ తో ఇచ్చాం బ్యాక్ అంతా. సో మీకు ఈవెన్ క్లోజింగ్ కూడా ఇట్లా బటన్స్ తో వచ్చేస్తుంది. అండ్ దీనికి కాంబినేషన్ ఇట్లా బ్రేస్లెట్ కూడా తీసుకున్నాం అన్నమాట. సో ఈవెన్ ఇలా పెయిర్ లాగా క్యారీ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇండివిజువల్ గా బ్రేస్లెట్ క్యారీ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇట్లాగా న్యాచురల్ ఐటమ్స్ లో కీ చైన్స్, బ్యాక్ చామ్స్ లాగా తీసుకున్నాము. జనరల్ గా మనకి కీ చైన్స్ ఇవన్నీ చాలా ఇష్టపడతా ఉంటారు ఎవరైనా కానీ ఈజీగా క్యారీ చేయడానికి. సో ఇట్లా బ్యాగ్స్ కి న్యాచురల్ జెమ్ స్టోన్ లో తీసుకురావాలి అన్న కాన్సెప్ట్ లో ఇలా తీసుకొచ్చాం. ఇదేమో మదర్ ఆఫ్ పర్ల్, ఇక్కడ మనం యూజ్ చేసిన ఐటమ్. సేమ్ అట్లానే ఇప్పుడు ఇది చూస్తే ఇది కంప్లీట్ గా న్యాచురల్ ఆక్వామెరీన్. సో ఈ స్టోన్ దిస్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ కార్వ్డ్, ఇట్లా షెల్స్ షేప్ లో కార్వ్ చేసాము. సో ఈ కార్వింగ్ ఇదంతా కూడా కంప్లీట్ కస్టమైజేషన్ తో చేపించాం అనమాట. సో దిస్ ఇస్ వన్ మోర్ బ్యాక్ చామ్. సో చాలా ఈజీగా ఫిట్ అయిపోతుంది ఇట్లా ఇట్లా ఇందులో డిఫరెంట్ మోడల్స్ లో చేపించాం బ్యాక్ చామ్స్ లో. సో ఇది వన్ మోర్ ప్రొడక్ట్ అనమాట. సో ఇది మేము ఎట్లా విజువలైజ్ చేసామంటే నాకు మదర్ ఆఫ్ పర్ల్ కావాలి, అట్ ద సేమ్ టైం కోరల్స్ కావాలి. సో ఆ కాంబినేషన్ లో చోకర్ లాగా విజువలైజ్ చేసాము. సో దీని ఫైనల్ ప్రొడక్ట్ చూపిస్తాను ఎట్లా వచ్చింది అన్నది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ప్రొడక్ట్. సో ఇందులో యాక్చువల్ గా 2 డిజైన్స్ చేసాము. లైక్ మీరు హ్యాండ్ స్కెచింగ్ లో చూసినట్టు ఆరెంజ్ కోరల్స్ తో చేసాము, అట్ ది సేమ్ టైం ఇట్లా వైట్ కోరల్స్ తో చేసాము. సో ఇందులో యూజ్ చేసింది ఎట్లా అంటే, సో ఇక్కడ సెంటర్ లో యూజ్ చేసింది వచ్చేసి మదర్ ఆఫ్ పర్ల్, అండ్ దానికి మళ్ళీ సెంటర్ లో ఇది హైలైట్ అవ్వడానికి కొంచెం డైమండ్, కొంచెం జస్ట్ లిటిల్ స్పార్కిల్ ఉండాలని చెప్పి ఇక్కడ సాల్టెడ్ డైమండ్ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ మీకు సైడ్ వచ్చేసేసరికి ఇవన్నీ న్యాచురల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. అండ్ ఇందులో ఈ మధ్యలో యూజ్ చేసింది వచ్చేసి అగైన్ వైట్ జాపనీస్ కోరల్ అన్నమాట. సో ఈవెన్ ఇట్లా బ్యాక్ సైడ్ కి కూడా జాపనీస్ కోరల్ ని హైలైట్ చేస్తే ఇచ్చాం. సో ఎవరికైనా చాలా ఎలిగెంట్ గా కావాలి, చాలా రాయల్ గా ఉండాలి, అట్ సేమ్ టైం ఎలిగెంట్ గా ఉండాలి అన్నప్పుడు ఈ డిజైన్ అన్నది చాలా ప్రిఫరబుల్. అండ్ యాక్చువల్ గా ఇందులోనే వీ హ్యావ్ దిస్ వైట్ బదులు ఆరెంజ్ కలర్ తో కూడా ఉంది. సో ఐ విల్ షో దట్. ఇందాక వైట్ చూసారు కదా, సో సేమ్ అందులోనే మీరు హ్యాండ్ స్కెచ్ లో చూసినట్టు ఇక్కడ ఎట్లా అంటే ఆరెంజ్ కోరల్ యూజ్ చేసాము. ఇది సేమ్ మళ్ళీ ఇటాలియన్ న్యాచురల్ కోరల్, అండ్ సేమ్ ఇట్లా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు ఇందాక చూసిన పీస్ కి కోరల్స్ నే కంటిన్యూ చేసాము. బట్ మాకేంటంటే ఇది జస్ట్ ఓన్లీ కలర్ హైలైట్ అవ్వాలి. సో ఓన్లీ సెంటర్ స్టోన్ వరకు కోరల్ యూజ్ చేసాం. అండ్ ఈ బ్యాక్ అంతా కూడా కొంచెం సటిల్ గా ఉండటానికి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ యూజ్ చేసాం సెంటర్ లో. అండ్ అగైన్ ఇట్స్ ద సేమ్ అన్నమాట, మదర్ ఆఫ్ పర్ల్ యూజ్ చేసాము, అట్ ద సేమ్ టైం సెంటర్ లో సాల్టెడ్ డైమండ్ యూజ్ చేసాం. ఇది ఇంకొక సెట్ అన్నమాట. ఇందులో గోల్డ్ ఏమి యూజ్ చేయలేదు, ఇట్స్ కంప్లీట్ గా న్యాచురల్ బీట్ సెట్. సో ఇందులో ఎక్కడంటే సెంటర్ లో యూజ్ చేసిన స్టోన్ వచ్చేసి అగేట్, అండ్ అగైన్ ఇక్కడ సైడ్ యూజ్ చేసిన మొత్తం పర్ల్సే. ఇది ఫ్రెష్ వాటర్ పర్ల్స్ లో క్రీమ్ కలర్, వైటిష్ క్రీమ్ కలర్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా గ్రే కలర్ వస్తుంది. గ్రేలో కూడా కొంచెం లైక్ మల్టీ కలర్ లాగా వస్తుంది గ్రేలో.
సో ఇది మొత్తం కూడా ఫ్రెష్ వాటర్ పర్ల్స్. ఇందులో ఏది డైడ్ కానీ ఇట్లా ఏం లేదు, కంప్లీట్ గా న్యాచురల్. అండ్ దిస్ ఇస్ ఎగేట్. సో ఇందులో ఏంటి అంటే కంప్లీట్ గా ఇవి న్యాచురల్ టర్మలిన్స్. టర్మలిన్స్ లో కూడా సైజ్ కానీ అన్ని మీరు చూస్తే ఇట్లా గ్రేడింగ్ సిస్టమ్ లో తీసుకున్నాము. అండ్ దీనికి బ్లూ కి వైట్ ఈస్ అ వెరీ గుడ్ కాంబినేషన్. సో ఈ టర్మలిన్స్ కి ఇట్లా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ తో కాంబినేషన్ ఇచ్చాం. అండ్ సేమ్ మళ్ళీ ఇది హైలైట్ అవ్వడానికి బ్యాక్ ఇట్లా లెదర్ స్ట్రాపింగ్ తీసుకున్నాము. యాక్చువల్ గా ఇది మేము రీసెంట్ గా లాంచ్ చేసాము ఈ బ్రాండ్ ని. సో మీరు మమ్మల్ని ఫాలో అవ్వాలనుకున్నా, మా దగ్గర నుండి ఏమన్నా పర్చేస్ చేసుకోవాలనుకున్నా, మా ఇన్స్టా ఐడి ఉంది, మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ డూ విజిట్ డిజైన్స్ ఎట్ వర్ణం అని ఉంటుంది ఇన్స్టా ఐడి. సో మా చాలా రీసెంట్ గా లాంచ్ చేసాము, డెఫినెట్ గా విజిట్ చేయండి, కలెక్షన్ అంతా చూడండి. ఈవెన్ మీరు మాకు రీచ్ అవుట్ అయితే ఇఫ్ యూ వాంట్ సంథింగ్ కస్టమైజేషన్స్ కావాలన్నా, మీ ఓన్ డిజైన్స్ కావాలన్నా కానీ మేము కంప్లీట్ హ్యాండ్ స్కెచ్ నుండి ఫైనల్ ప్రొడక్ట్ వరకు వితౌట్ క్రియేటింగ్ ఎనీ కాపీస్ మీకు ఇచ్చేస్తాం. ప్లీజ్ డూ విజిట్ అవర్ పేజ్ డిజైన్స్ ఎట్ వర్ణం ఇన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.